ఒక బొమ్మ 72 రూపాయలకు కొని 80 రూపాయలకు అమ్మితే లాభ శాతం అన్నాడు. ఒక బొమ్మను ఏం చేశాడంట, 72 రూపాయలకు కొన్నాడంట, 80 రూపాయలకు అమ్మినాడు. 72 కొని 80కి అమ్మినాడు. జనరల్గానే చెప్పొచ్చు, ఏమొస్తుంది మనకు, లాభం వస్తుంది. మరి లాభ శాతం ఎంత అన్నాడు. యాక్చువల్గా మనకు లాభం ఎంత వచ్చింది అని అంటే, మనకు ఎస్పీ వచ్చేసి 80 రూపీస్, సిపి వచ్చేసి 72 రూపీస్ అనమాట. అప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఆటోమేటిక్ చూస్తే మనకు 8 రూపీస్ వస్తుంది ప్రాఫిట్. 80లో 70 పోతే ఎంత వస్తుంది, 8 రూపీస్ వస్తుంది. మరి ఇప్పుడు ఈ 8 రూపీసే మనకు సిపి అంటే 72 రూపీస్లో ఎంత పర్సెంటేజ్ అని చెప్పి క్వశ్చన్ మనకు అర్థం. అంటే దాన్ని ఏం చేస్తానంటే వితౌట్ ఫార్ములా బేస్ చేసుకుంటే నేను ఈ 72ని 100% అనుకుంటే 8కి ఎంత పర్సెంటేజ్ అని చెప్పని అర్థం మనకు. ఓకే, అప్పుడు ఏం చేసి మనం అంటే 8/72 × 100 అనమాట. ప్రతి దానికి కూడా క్రింది బై 5 వేయచ్చు అనమాట. ఓకే, ఎంత వస్తున్నప్పుడు 8 1 జా 8 9 జా 100/9 అనమాట. 100/9 అంటే 9తో 100ని మనం డివిజన్ చేసానంటే 9 1 జా 9 10 మళ్ళీ 9 1 జా 9 1 అంటే ఎంత వస్తుంది 11 1/9% అనమాట. ఇది ప్రాఫిట్ పర్సెంటేజ్ అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే ఇచ్చిన వాటిలో మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.